మురుకు నీటితో ఐస్ క్రీంల తయారీ చేయడం కలకలం రేపుతోంది. గ్రామాల్లో గల్లీల్లో అమ్ముతున్నారు. ఈ ఐస్ క్రీంలు తిన్న చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. నిర్మల్ జిల్లా మొతల్లో విద్యుత్ సబ్స్టేషన్ పక్కన రేకుల షెడ్లు ఐస్ క్రీంల తయారీ చేస్తున్నారు. పెద్ద గుంతలో ఉన్న నీళ్లు వినియోగిస్తున్నారు. నీళ్ల కోసం మోటార్తో వినియోగించేందుకు పైపులు ఏర్పాటు చేశారు. ఆ నీటి గుంత వ్యర్థాలతో నిండిపోయింది. ఆ నీటితోనే ఐస్ క్రీంలు తయారు చేస్తూ చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తయారీదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఐస్ క్రీం తయారీ కేంద్రాలు మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఐస్ క్రీంలు అమ్మడానికి వస్తే 5,000 జరిమానా విధిస్తామని పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మురికి నీటితో ఐస్ క్రీంలు తయారు చేయడం కలకలం రేపుతోంది. గ్రామాల్లో గల్లీల్లో ఈ ఐస్ క్రీంలను అమ్ముతున్నారు. ఈ ఐస్ క్రీంలు తిన్న చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. నిర్మల్ జిల్లా మాథోల్లో విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన రేకుల షెడ్లు ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారు. పెద్ద గుంతలో ఉన్న నీళ్లు వినియోగిస్తున్నారు. నీళ్ల కోసం మోటార్తో వినియోగించేందుకు పైపులు ఏర్పాటు చేశారు. ఆ నీటి గుంత పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయింది. ఆ నీటితోనే ఐస్ క్రీంలు తయారు చేస్తూ చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. తయారీదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఐస్ క్రీం తయారీ కేంద్రాలు తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐస్ క్రీంలు అమ్మడానికి వస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. కొడంగల్ నియోజకవర్గం తిమ్మారెడ్డిపల్లిలో మాజీ మంత్రి హరీష్